నారాయణఖేడ్ నియోజకవర్గంలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిగ్గు శరము లేని మాటలు, అబద్ధాలు మానుకోవాలని ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డిని హెచ్చరించారు. మీకు నిజంగా సామర్థ్యం ఉందా? మిషన్ భగీరథ నీటిని ప్రతి ఇంటికి అందించండి. మా బీఆర్ఎస్ ప్రభుత్వం 7 ఏళ్లలో చేసింది మీరు చేయగలరా? నీకు పని చేయడం చేతకాక మా మీద పడి ఏడుస్తున్నావు అని ఆయన అన్నారు. అభివృద్ధిపై డిబేట్కి రెడీనా? అభివృద్ధి గురించి మాట్లాడడానికి నేను సిద్ధం అని ఆయన సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మీబాయి రవీందర్ నాయక్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పరశురాం, పట్టణ పార్టీ అధ్యక్షులు నగేష్ సేఠ్, మనూర్ మండల పార్టీ అధ్యక్షులు విఠలరావు పటేల్, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు సలీం, మాజీ సర్పంచ్ సంగప్ప, టీఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు అంజాగౌడ్, కుర్మ సంఘం తాలూకా ఉపాధ్యక్షులు మల్గొండ, మండల పార్టీ ఉపాధ్యక్షులు నరసింహులు యాదవ్, మండల పార్టీ యువత అధ్యక్షులు మచ్చేందర్, మాజీ సర్పంచ్ రవి, నాయకులు లక్ష్మారెడ్డి, చింటూ నరేష్ తదితరులు ఉన్నారు. ఇంద్రమ్మ ఇండ్లు అంటున్నాను, ఏం చేసినామా? ఇంద్రమ్మ ఇండ్లు ఆడినాయి, ఏ ఊళ్ళో పోదాం? ఇంద్రమ్మ ఇండ్లను అడ్డు పెట్టుకొని మీరు కాంగ్రెస్ దొంగలు, నువ్వే చెప్పినావు మొన్న ఇల్లు కట్టలేదు, ఏం కట్టలేదు, అన్నీ లేపుకొని తినిపోయినామని చెప్పినావు. మీరు దొంగలు లేపుకొని తినిపోయారు, దోసుక తిన్నారు. మరీ ఎవరినంటే బడుగు బలహీన వర్గాల వారిని ఎక్కువ పీడించి వాళ్ళ పైసలు తినిపోయారు. బీసీలకు మిగతా కులాలకేమో 50,000 రూపీస్ పర్ హౌస్ శాంక్షన్ ఉండే, ఒక ఇంటికి శాంక్షన్ ఉండే ఇంద్రమ్మ ఇండ్లు. ఎస్సీ ఎస్టీలకు మాత్రం 1,00,000 రూపాయలు శాంక్షన్ ఉండే. ప్రతి గ్రామంలో ఒక ఎస్సీ ఎస్టీ కుటుంబాన్ని వదలకుండా ఎన్ని అవకాశం ఉంటే వాళ్ళ పేర్ల మీద అన్ని ఇళ్ళు మంజూరు చేసి వాళ్లకు డబ్బులు ఇవ్వకుండా ఇల్లు కట్టేయకుండా కాజేసింది మీ కాంగ్రెస్ పార్టీ. అంటే దోసుక తిన్నది మీ కాంగ్రెస్ పార్టీ, అది గమనించాలి. మేము చెప్పినాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పేసి. చూడురా, నీ కళ్ళు లేని కబోది అయితేనే నువ్వు మాటలు మాట్లాడుతావు. పోయి చూడు, ఇటు పోతే మన్నూరు రూట్లో పోతే పిప్రి దగ్గర 100 ఇళ్ళు కట్టి అప్పచెప్పేసినాం. నిజాంపేట దగ్గరకు పోతే 100 ఇళ్ళు కట్టి అప్పచెప్పేసినాం. అక్కడ శంకరంపేట పోతే 100 ఇళ్ళు కట్టి, అన్ని హైవేల మీదనే కనిపిస్తున్నాయి, 100 ఇళ్ళు కట్టి అప్పచెప్పేసినాం. బల్కం చల్కా తాండాల 50 ఇండిపెండెంట్ ఇళ్ళు కట్టి అప్పచెప్పినాం. ఇక్కడనే నారాయణఖేడ్ దగ్గర 95% పూర్తి చేసినాం. ఇండ్లు కూడా బెనిఫిషరీ పేరు మీద కూడా అలాట్మెంట్ అయినాయి. మీరు చేయాల్సింది ఏంది? ఈ ఏడాదిన్నర కాలంలో అవి పూర్తి చేసి వాళ్ళకి అప్పచెప్పాలి. అవి పూర్తి చేసి వాళ్ళకి అప్పచెప్పకుండా వాళ్ళకి అన్యాయం చేస్తున్నారు మీరే. అవి ఎన్ని ఉన్నాయి ఇండ్లు? సుమారుగా 800 ఇండ్లు అక్కడ ఉన్నాయి. విలేకరులకు ఇచ్చిన ఇండ్లు, విలేకరులకు ఇచ్చిన ఇండ్లకు నువ్వు ఎంత అసమర్థుడు అంటే, కనీసం వాళ్ళు నీ కొరకని కష్టపడి నేను ఎమ్మెల్యే గెలిపించే కొరకని అందరికంటే ఎక్కువ కష్టపడ్డ విలేకరులకు ఇప్పటివరకు ₹1 బిల్లు ఇప్పించకుండా వాళ్ళని కూడా హెరాస్మెంట్ చేస్తున్నావు. వాళ్ళ దగ్గర కూడా ఏమైనా వీక్కొని తిందామని ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కరెంటు కూడా ఇస్తలేవు, కరెంటు కూడా కట్ చేయించిన వాళ్ళం. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అని అంటున్నావు. ఎక్కడున్నాయో నువ్వు శాంక్షన్ చేసిన ప్రొసీడింగ్లు పెట్టు, పంపి అన్నయ్య ప్రొసీడింగ్ పంపి ఊరూరికి కట్టుకోండి. మీరు లిస్ట్ ఉన్నది అంటే శాంక్షన్ అయినా మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ చేసినాం. గృహలక్ష్మి ద్వారా శాంక్షన్ చేసిన ఇండ్లు ఉన్నాయి. అవి ఆల్రెడీ 1100, 1200 ఇండ్లు రెడీ ఉన్నాయి మా దగ్గర. లిస్టు శాంక్షన్ అయినాయి, రెడీ ఉన్నాయి. వాటికి ఇవ్వండి, వాళ్ళు కట్టుకుంటారు. అసలు ఎందుకు ఆడతలేరు ఆ ఇండ్లు అనేది కూడా మీరు ఇచ్చిన కాడికి. ఆ కొన్ని కూడా ఒక 2, 4, 5 విలేజెస్ పైలట్ విలేజెస్ సెలెక్ట్ చేశారు. ఆ పైలట్ విలేజ్లో కూడా మీరు శాంక్షన్ చేసినవి కట్టుకుంటలేరు. ఎందుకంటే మీరు అసమర్థులు, మీ వల్ల ₹1 కూడా ఇప్పించడం చేత కాదు, బిల్లు ఇప్పారు. మీ ప్రభుత్వం మోసం చేస్తుందని భయపట్టే వాళ్ళు కూడా కట్టుకుంటలేరు.